బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న రాజీనామా వార్తలపై గవర్నర్ తమిళసై స్పందించారు. తాను రాజీనామా చేసి తుత్తుకుడి నుంచి పోటీ చేస్తున్నానని వస్తున్న వార్తలు ప్రచారం మాత్రమేనన్నారు. తాను అక్కడే ఉంటానని, ప్రజలతో ఉండడానికి ఇష్టపడతానన్నారు. ప్రజల కోసం పనిచేయడానికి ఇష్టపడతానన్నారు తమిళసై. తాను ఢిల్లీకి రిక్వెస్ట్ చేయలేదని తమిళసై తెలియజేశారు. తానేమీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని క్లారిటీనిచ్చారు. ఇవాళ ఆమె బోయినపల్లిలోని అయోధ్య రామాలయ ద్వారాలు, తలుపులు తయారు చేసిన అనురాధ టింబర్ డిపోను సందర్శించారు. రామ మందిర్లో అనురాధ టింబర్స్ కు ఒక గొప్ప భూమిక పోషించడం ఎంతో గర్వకారణంగా ఉంది అన్నారు తమిళసై. And the service which they have provided those for even the Yadadri temple, even Rameshwaram temple, and most of the sculptures who are working here are with great dedication they are doing it. And with all the pride, when I read in the media, they have created those for our Lord Rama's the great temple, Ram Mandir, really Ayodhya. I really wanted to come here, congratulate them. The great opportunity Lord Rama has given to them to participate in the great temple, which is going to be there. When I read about Ram Mandir, unshakenly carried 2,000 to 3,000 years also. So the doors and the sculptures and the gigantic Rama, the story he told, it is almost 20 years. The Lord is here for 20 years and almost sold 4 to 5 times. But again it came back. Because Lord Rama was inside. So it was revealed now. Because coincidentally with the Ram Mandir. But I wanted to give them some relief measures. So with some philanthropies I associated and I had to release materials to be provided and to know about the condition to consult them, I went there. So my visit suddenly made a twist that I am going there and contesting that. Everything I have left to our Honorable Prime Minister and the Lord Rama. But till now I am working, but till now I myself have not put forward any decision and it's all speculation. Okay? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న రాజీనామా వార్తపై గవర్నర్ తమిళసై సౌందరరాజన్ స్పందించారు. తాను రాజీనామా చేసి తుతికోడి నుంచి పోటీ చేస్తున్నానని వస్తున్న వార్తలు కేవలం ప్రచారం మాత్రమేనన్నారు. తాను ఇక్కడే ఉంటానని, ప్రజలతో ఉండడానికే తను ఇష్టపడతానని, ప్రజల కోసం పనిచేయడానికి ఇష్టపడతానని తమిళసై అన్నారు. తాను ఢిల్లీకి రిక్వెస్ట్ చేయలేదంటూ కూడా తమిళసై క్లారిటీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్. స్వాతి, గవర్నర్ తమిళసై ఎన్నికల్లో పాల్గొన జరుగుతున్న ప్రచారం ఒట్టి మాటలే అంటూ ఆమె ఖండించారు. నేను పోటీ చేస్తానని అధిష్టానాన్ని కలిసి జరుగుతున్న మొత్తం ప్రచారాలన్నీ కూడా కేవలం ప్రచారాలు మాత్రమే, వాటిలో వాస్తవం ఏమీ లేదు అనేట్టుగా తాను పూర్తిగా ఈ విషయాలపైన స్పందించి ఖండించారు. పోటీ చేయడం కోసం ఢిల్లీకి వెళ్ళడం కానీ, పెద్దలు కలవడం కానీ ఇవన్నీ ఏమీ చేయలేదు, అలాంటిది ఆలోచన కూడా తనకు లేదు అన్నట్టు గవర్నర్ తమిళసై ఇటు తేల్చి చెప్పారు. ఇక ప్రస్తుతం తెలంగాణ, పుదుచ్చేరి బాధితులు సంతృప్తిగా ఉన్నానని, నా బాధ్యతలు నేను 24 గంటలకు పూర్తి సమయం కేటాయిస్తానని, నా భవిష్యత్తు పూర్తిగా ప్రధాని మోడీ రాముని ఆశీస్సులతో సాగుతుందని, అలాగే సికింద్రాబాద్ బోయిన్పల్లిలో అనురాధ టింబర్ డిపోకు సందర్శించిన గవర్నర్ తమిళసై అయోధ్య రామ మందిర ద్వారాలను రూపొందించే అవకాశం అనురాధ టింబర్ డిపో లభించడం తెలంగాణకి గౌరవకారణం అంటూ ఆ సందర్భంలో పూర్తిగా తనపై వస్తున్న ప్రచారాలను పూర్తిగా ఖండించారు. అలాగే ఇప్పటి వరకు అయితే ఢిల్లీకి కానీ అధిష్టానంతో కలిసిన రాష్ట్రాలు కానీ ఆ భవిష్యత్ ఏదన్నా సరే ప్రధానమంత్రి నుంచి కానీ కేంద్రం నుంచి నిర్ణయం తీసుకుని కానీ తనకు అనుగు ఇప్పటివరకు అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అటువంటి పూర్తిగా అవాస్తవాలతో పూర్తిగా గవర్నర్ అయితే ఖండించారు. థ్యాంక్ యూ మహేందర్.